హలో అండి. ఈరోజు నేనైతే మా మేడం వాళ్ళ ఆఫీస్కి వచ్చాను. ఇది మక్తబ్ అనమాట, కోయిట్ వాళ్ళది. మా మేడం లాయర్ కదా, లాయర్ ఆఫీసు. ఇదంతా చూపిస్తాను చూడండి. మొత్తం ఇది ఒక రూము. ఇదైతే మక్తబ్ అనమాట. మొత్తం మా మేడం ఆఫీస్ ఇది. ఇదంతా మా మేడం ఆఫీస్ అనమాట. క్లయింట్స్ వస్తే కూర్చోవడానికి ఇదంతా. ఇది మా మేడం రూమ్ అనమాట. తను ఉండే రూమ్ అనమాట, క్యాబిన్. ఇవన్నీ తను లాయర్టీ ఏంటి అవన్నీ మనకు తెలియదుగా. తన క్యాబిన్ ఇవన్నీ బుక్స్ అవన్నీ పెట్టుకునేటివి. మేడంని అడిగాను వీడియో తీసుకుంటానని చెప్పి, వీడియో తీసుకో అని చెప్పింది. మేమైతే మామూలుగా అయితే షాపింగ్కి వచ్చాము. షాపింగ్కి వచ్చేసరికి రేపు ఏదో కోర్టుకు వెళ్ళాలని చెప్పి అర్జెంటుగా పేపర్స్ ఏవో చూడాలని ఆఫీస్కి వచ్చింది. సర్లే ఆఫీస్కి వచ్చింది కదా ఇంకని చెప్పేసి, కొత్త ఆఫీస్ అనమాట ఇది. ఇంతకుముందు వేరే ఆఫీస్లో ఉన్నారు. ఇది చిన్నగా ఉండింది. ఇది పెద్ద ఆఫీస్ అనమాట. మొత్తం ఏరియా అంతా చాలా పెద్దది. ముందు నింది చాలా చిన్నది. ఇంకా నేను వీడియో అయితే తీసుకున్నాను, మీకు కూడా చూపిద్దాము. మా మేడం నేనుకి చూపిస్తున్నా. అక్కడ ఉంది చూడండి మా మేడము. తనే మా మేడం అనమాట. సో నా వీడియోలు చూస్తూ ఉంటుంది కాబట్టి నేను అలా పెట్టేశాను కనిపించకుండా. ఇంకా మీకు కువైట్ వాళ్ళని కూడా చూపిస్తాను. నిజంగా చాలా ఎంతమంది కువైట్ వాళ్ళు ఉన్నారంటే, కువైట్లో ఉన్న జనాలంతా అక్కడే ఉన్నారేమో అనిపించింది నాకు. ఇది వచ్చేసి మా మేడం ఆఫీస్ బయట అనమాట. అవుట్ సైడ్ ఇదంతా. కిందికి వచ్చేసాము మేము. మేడం ఉండేది పై ఫ్లోర్లో అనమాట. ఇది బయట సైడ్. ఇంకా పార్కింగ్ దగ్గరికి వచ్చాం మేము. అక్కడ అన్నీ చూడండి, ఫుల్ ట్రాఫిక్. ఇది క్రిస్మస్ కదా, అందుకని ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు ఉన్నారనమాట. మేము వెళ్ళిన టయానికి ఎక్కడ పోలీసు వాళ్ళే, అడుగడుగున పోలీసు వాళ్ళు అయితే ఉన్నారనమాట. ఇదంతా ఇంకా బయట సైడ్ ఇంకా కార్లో కూర్చొని మేమైతే చూడండి, వీళ్ళు చూడండి, లైఫ్ ఇలా ఉండాలి కదా, ఎంజాయ్గా. సూపర్ ఉందిగా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది దగ్గర నుంచి ఇలా చూసేసరికి. అంటే నేను ఎప్పుడు బయటికి రానుగా, ఎప్పుడో ఒకసారి వస్తాను. మేడం అదే పనిగా తీసుకొచ్చింది, రా చూద్దురా నువ్వు అని చెప్పి తీసుకొచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. ఆఫీస్ నుంచి అయితే బయలుదేరి ఇంకా మేము ముబారకియా సూక్ అయితే వెళ్తున్నాము. కువైట్ వాళ్ళు ఎక్కువ షాపింగ్ చేసే ప్లేస్ అండి. చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళడం కానీ, హోటల్స్కి వెళ్ళడం కానీ, తినడానికి బయటికి ఎక్కువ వెళ్తారండి కువైట్ వాళ్ళు. మొత్తం కువైట్ వాళ్ళంతా ఇక్కడే ఉంటారనమాట, ఈ ఏరియాలోనే. అసలుకి మేము వెళ్ళిన టయానికి ఈరోజు ఏదో ఫుట్బాల్ మ్యాచ్ ఉన్నిందంట. ఫుల్ అసలుకి ఫ్లాగులు పెట్టుకొని ఎంత జనాభా అంటే వాళ్ళు ఎంత సంతోషంగా ఈ చలికి బయట కూర్చొని చిన్న చిన్న పిల్లలను చూడండి. ఆ బాబా చిన్న పిల్లని ఎత్తుకొని వెళ్తున్నాడు. నిజంగా మీరు చూడండి, పూర్తి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. కువైట్ వాళ్ళందరినీ చూపిస్తాను ఈ వీడియోలో మీకు. కువైట్ వాళ్ళు ఇక్కడైతే మేము మటన్ తీసుకోవడానికి వచ్చాము. ఫస్ట్ అయితే మటన్ ఇవన్నీ మా షాపింగ్ అంతా చేసి బండిలో పెట్టేసి మళ్ళంతా తిరిగామన్నమాట. చూసేయండి, మటన్ అయితే మేడం నేను వచ్చేసి మటన్ తీసుకున్నాము. ఇంకా ఇంట్లోకి కొన్ని మసాలా పౌడర్లు లేవన్నమాట, అవి కూడా తీసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఓన్లీ మసాలాలు అవి తీసుకున్నాను, డ్రై ఫ్రూట్స్ అయితే ఏం తీసుకోలే. మసాలాలు తీసుకొని అవన్నీ ఇంకా వచ్చేసినాము. అన్నీ తీసుకొని పోయి కార్లో పెట్టేసి తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చామన్నమాట. ఎందుకంటే లగేజ్ పట్టుకుని తిరుగుతూ ఉండలేముగా, బరువు కదా. అదంతా చాలా పెద్ద ఏరియా అనమాట. మనం తిరిగినంత ఉంది అనమాట. చూడండి, కువైట్ వాళ్ళు ఫ్లాగులు పట్టుకొని అదొక పిచ్చండి వీళ్ళకి. చిన్నది కూడా పెద్దగా సంతోషంగా, అంటే వీళ్ళకు టెన్షన్ లేని లైఫ్ అనమాట వీళ్ళది. ఇక్కడ చూడండి అన్ని మేకప్ ఐటమ్స్ అనమాట. మేకప్ సామాన్లు అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందండి ఇక్కడ. ఫ్రూట్స్ కానీ, మేకప్ ఐటమ్స్ కానీ, షూస్ కానీ, చెప్పులు కానీ, బూట్లు కానీ, ప్రతి ఒక్క
ఒక్కటి దొరుకుతాయి ఈ ముబారకియా సూక్లో. ఇంకా అత్తర్లు, సెంట్లు, ఇది అనమాట ఏరియా. ఇదంతా షాపింగ్ మాల్స్ అనమాట. ఇవన్నీ బట్టలు అన్నీ బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ ఇవి పర్ఫ్యూమ్స్. ఇది చూడండి, ఇట్లా చూడండి ఫ్లాగులు తీసుకొని పరిగెడుతున్నారు. అక్కడ పాటలు పాడి డ్యాన్సులు వేస్తున్నారనమాట. అంత జనాభా చూసారా, ఎంతమంది కోయిటి వాళ్ళు ఉన్నారో. ఇదంతా కోయిటి వాళ్ళు అనమాట. మేము వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో ఇంటర్వ్యూ లాగా అంతా మొత్తం షూట్ చేస్తున్నారనమాట. అంత జనాభా వచ్చిన్నారు కదా. అది ఈరోజు ఏదో ఫుట్బాల్ మ్యాచ్ జరిగిందంట. సౌదీ వాళ్ళకి, యమనీ వాళ్ళకి ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. అందులో సౌదీ ఏమో గెలిచిందంట. నాకైతే పూర్తిగా అయితే వివరాలు తెలీదు. చూడండి అక్కడ అంతా ఉన్నారు చూడండి. ఇక్కడ మైక్స్ పట్టుకొని ఇక్కడ మీడియా వచ్చిందనమాట. సో అందరూ అక్కడే ఉన్నారు, మాట్లాడుతున్నారు. మేమైతే నేనైతే తిరిగి వీడియో తీసుకుంటున్నాను, భయం లేకుండా. అసలు కోయిటి వాళ్ళు ఉన్నారే అని భయం లేదు నాకు. కానీ మనం ఏం తప్పు చేయలేక నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎప్పుడో ఒకసారి వచ్చినా కూడా మొత్తం అంతా తిప్పి చూపించింది మా మేడం నాకు. తనే మా మేడం, నా ముందు వెళ్తుంది చూడండి, తను మా మేడం అనమాట. ఇది చూడండి, చిన్న పిల్లోళ్ళు మొత్తం అండి. ఎంత అసలుకి హోటల్స్లో అయితే ఫుల్ బిజీగా ఉన్నారు. ఇవైతే పర్ఫ్యూమ్స్. నాకు పర్ఫ్యూమ్ కావాలని చెప్పి అడిగాను మా మేడంని. పర్ఫ్యూమ్స్ దగ్గరికి తీసుకెళ్ళింది, ఒకటి తీపిచ్చింది అనమాట. పర్ఫ్యూమ్ కూడా తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి ఇదంతా షూట్ చేస్తున్నాను. నైట్ టైం ఎక్కువ ఉంటారండి ఇక్కడ జనాభా. చాలా బాగుంటుంది ఈ ఏరియా. అసలుకి వీళ్ళకి ప్రతిరోజు ఇదొక ఫెస్టివల్ లాగా చేసుకుంటారు. మరి ఎందుకో మరి వాళ్ళకి అంటే అంతే కదా. ప్రతి ఒక్కటి డబ్బు ఉంటే ఏదైనా ఇదవుతుంది అంటారు కదా, మనకు అలాగనమాట. అసలుకి చూడండి, ఇక్కడ చూడండి వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు. మీకు చూపిస్తాను చూడండి. అక్కడికి వెళ్తున్నాను నేను. మా మేడం తీసుకెళ్ళింది. నిజంగా మా మేడం ఓపికగా తీసుకెళ్తున్నాను. పాటలు వినిపిస్తాయి, మీకు వినిపిస్తూ ఉంటాయి ఆల్రెడీ. చూపిస్తాను. ఎంత జనాభా అంటే అసలు కిత్త అని ఉన్నారండి. అంత జనాభా ఉన్నారు ఇక్కడ. అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ ఫ్లాగులు పట్టుకున్నారు కదా, అక్కడ డ్యాన్సులు వేస్తున్నారు అనమాట. ఫ్లాగులు పట్టుకొని పాటలు పెట్టి బాగా డ్యాన్సులు వేస్తున్నారు. అక్కడికి వెళ్ళేదానికి మనకు ప్లేస్ లేదు చూడండి. అక్కడ కనీసం వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. మనిషికి దూరం దగ్గర. అసలుకి ఎలా వెళ్తున్నారంటే అలా వెళ్తున్నారు. అంత జనాభా ఉన్నారండి అక్కడ. వెళ్ళలేకపోయాను అక్కడికి. సర్లే చూపించాలని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాము. నేను మేడం అయితే మళ్ళీ ఇట్లా అక్కడ నాకైతే ప్రాణం పెరుగుతుంది, ఇక్కడికి వెళ్ళాలి మళ్ళీ అని చెప్పేసి తర్వాత అయితే స్వీట్స్ తీసుకున్నాము మా బాబాకి. ఇవన్నీ అక్కడ స్వీట్ షాప్కి వెళ్ళి ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు అనమాట. ఇది మొత్తం వీడియో తీసుకుంటూ వచ్చేసాను. ఇదేనండి ఈరోజు నా చిన్న మెమరీ, నా లైఫ్లో జరిగిన ఒక మెమరీ అనమాట. అంతే కదండి, ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా వీడియో తీసుకుంటే అదొక మెమరీ లాగా ఉంటుంది, మనకు గుర్తుండిపోతుంది. మనం మామూలుగా అయితే మర్చిపోతాంగా. ఇలా వీడియో తీసుకొని ఎప్పుడన్నా వీడియో చూసినప్పుడు పలానా రోజు ఇలా వెళ్ళాము, చూసాము, హ్యాపీ అనిపించింది అని అనేది ఒక చిన్న మెమరీ అనమాట. నా మెమరీని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉందండి నా వీడియో? నచ్చిందా మీకు? ఇంతకీ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. మీరు లైక్ ఇవ్వడం ద్వారా మన ఛానల్ ఇంకొంతమందికి అయితే సజెస్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు. ప్లీజ్ లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకి ఇన్స్టా ఐడి కూడా ఉంది. ఇన్స్టా ఐడి వచ్చేసి ఖైరునిషా 953 అనమాట. నేనైతే మాట్లాడేస్తున్నా. ఇంతకీ ఎలా ఉంది వీడియో? కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలియజేయండి. కోయిటి వాళ్ళందరినీ చూపించేశానుగా మీకు ఈరోజు మొత్తం కోయిటి వాళ్ళనంతా మీకు చూపించేశాను. భలే ఉంటారు వీళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ కానీ అంతా
ఫ్రీడంగా ఉంటారండి. చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా ఇలా ఉండాలని మనం కూడా కోరుకోవాలి. ఇలాంటి లైఫ్ రావాలని. మనకెప్పుడు కష్టాలు, బాధలు, బాధ్యతలు మనకి ఇవేనండి మన లైఫ్‌లో ఏంటో. వీళ్ళు తినింది అరక్క